తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి ఎంపికపై టీడీపీ జనసేన ముఖ్య నేతలు కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా అరణి శ్రీనివాసులు గో బ్యాక్ అంటూ తిరుపతిలో హోర్డింగ్స్ వెలిశాయి. లోకల్ అండ్ నాన్ లోకల్ వార్ తెరపైకి తీసుకువచ్చిన జనసేన టీడీపీ నేతలు స్థానికులకు కాకుండా బయట వ్యక్తులకు సహకరించబోమని తీర్మానం చేసేశారు. దీనికి సంబంధించిన సమాచారం మా కరెస్పాండెంట్ మూర్తి అందిస్తారు. మూర్తి, అనుశ్రీ, తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి ఎంపిక విషయంలో పొత్తులో భాగంగా జనసేన పార్టీ అభ్యర్థికి కేటాయించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏదైతే ఇటీవల జనసేన పార్టీలో చేరినటువంటి ఆరణి శ్రీనివాసులకు టికెట్ కేటాయించినటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుండడంతో టీడీపీ జనసేన పార్టీ నాయకులు తమ యొక్క అసమ్మతి గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రస్తుతం తిరుపతి నగరంలో గో బ్యాక్ ఆరణి శ్రీనివాసులు ఇట్లు తిరుపతి ప్రజలు అంటూ తమ యొక్క నిరసన గళాన్ని బహిరంగంగానే పార్టీ అధినేతకు వివరించేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, నాన్ లోకల్ వద్దు, లోకల్ ముద్దు అంటూ గో బ్యాక్ ఆరణి శ్రీనివాసులు అంటూ తమ యొక్క నిరసన గళాన్ని ఉమ్మడి టీడీపీ ఇటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తమ యొక్క సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగానే ఈ యొక్క ఫ్లెక్సీలు పెట్టి తమ యొక్క నిరసన గళాన్ని, తమ యొక్క పర్యావసారాన్ని ఎన్నికల్లో తాము ఎట్టి పరిస్థితుల్లో బయట వ్యక్తులను తీసుకువస్తే సహకరించేది లేదు అంటూ తమ యొక్క నిరసన గళాన్ని ఫ్లెక్సీల రూపంలో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తిరుపతి పార్లమెంటు స్థానం వచ్చేసరికి పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు. అసెంబ్లీ స్థానం వచ్చేసరికి జనసేన పార్టీ అభ్యర్థి కేటాయించారు. దానిలో భాగంగానే బయట వ్యక్తులకు ఇక్కడ టికెట్ ఇవ్వడం పట్ల ఇటు టీడీపీ స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు, జనసేన నాయకులు తమ యొక్క నిరసన గళాన్ని గో బ్యాక్ శ్రీనివాసులు అంటూ ఇక్కడ ఫ్లెక్సీల రూపంలో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. రైట్, థాంక్యూ మూర్తి. అనుశ్రీ.